హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న అమెజాన్ నుంచి నాకు ఒక పార్సల్ అయితే వచ్చేసిందండి, ట్రైప్యాడ్. సో అది ఈరోజు మార్నింగ్ అన్బాక్సింగ్ చేశాను. సో లాంగ్ వీడియోలు తీయడానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టామన్నమాట. సో అదే ఈరోజు మార్నింగ్ అన్బాక్సింగ్ చేశాము. అదే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. ఈ ట్రైప్యాడ్ అయితే చాలా బాగుందండి. దీనికి మనం కెమెరా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, మొబైల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో 2-in-1గా అనమాట. మనం ఎంత హైట్ వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి దీని యూసేజ్ మొత్తం ఒక వీడియో చేసి పెడతాను. చూడగానే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా బాబు కూడా ఏదో మాట్లాడాడు, వినండి. Hey guys, good morning. Welcome to a new vlog. ఇప్పుడే లేచాను నేను నా రూమ్లో నుంచి. అమ్మ వాళ్ళు అందరూ రెడీ అయ్యింది అనుకుంటా. వాళ్ళ వెడ్డింగ్ ఉంది, నాది కాదు. ఐమ్ సారీ, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ వ్లాగింగ్. నాకు తెలియదు, జస్ట్ ఫన్ కోసం తీస్తున్నా. అమ్మ పర్మిషన్ అడగలేదు. ఓకే, సో వెడ్డింగ్ ఉంది ఒక మా చుట్టాలది, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడనే నియర్ బై మంచిర్యాలలోనే, చూసేద్దాం అమ్మేమంటారు. అండ్ మేమందరం అయితే ఇక్కడ రెడీ అయిపోయామండి. సో మీ అందరికీ హాయ్ చెప్దామని ఒకసారి మా ఫ్యామిలీ అందరం కలిసి హాయ్ చెప్తున్నాము. మా బాబాయ్ ఎలా మాట్లాడాడో చాలా నాకు ఫన్నీగా అనిపించింది వీడియో నేను సెర్చ్ చేస్తుంటే. సో అందుకనే యాడ్ చేశాను. సో ఫైనల్లీ మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయామండి. ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, అందుకనే బయట నుంచి ఒక వీడియో అయితే తీశాను. చాలా బాగా అనిపించింది. వీటితో చాలా బాగుంది. కార్ పార్కింగ్ అయినా దేనికైనా కూడా చాలా బాగుందండి. అక్కడికి రీచ్ అయ్యాము మేము. అండ్ వెళ్ళేసరికి మార్నింగ్ టిఫిన్స్ అయిపోయాయండి. ఒక ఉప్మా మాత్రం మిగిలింది. సో ఇంకేం తింటామని తినలేదు. తను అగస్య, సో మా అన్నయ్య వాళ్ళ బాబు అనమాట. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా గార్డెన్ ఉంది. అండ్ ఫైనలీ మా వైష్ణవికి 3 ముళ్ళు పడిపోయాయి. చూడండి, తన హస్బెండ్, తన పేరు సంతోష్. వీళ్ళందరూ మా కజిన్స్. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ మెట్టెలు పెట్టడం కూడా అయిపోయిందండి. మీరందరూ మా వైష్ణవిని, సంతోష్ను బ్లెస్ చేయండి. వాళ్ళు చిరకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీరందరూ బ్లెస్ చేయండి. మీరందరూ బ్లెస్ చేస్తే వాళ్ళు చల్లగా ఉంటారు. అండ్ ఇంకా ఇక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళందరూ మా అక్కలు, కజిన్ సిస్టర్స్ చాలామంది ఉన్నారండి. ఫంక్షన్ హాల్ మొత్తం కలకలలాడిపోతూ ఉంది. ఫుల్ కలర్ఫుల్గా అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. పట్టు చీరలు, జడలు, నగలు. ఇంకేంటండి, ఆడవాళ్ళకి పెళ్ళంటేనే చీరలు, నగలు. అదేంటండి విచిత్రం, రెడీ అవుతేనేమో అబ్బా ఇంత రెడీ అవుతారా అని అంటారు. రెడీ కాకపోతేనేమో ఈ చీరలన్నీ ఏం చేస్తారు, కొన్ని బీరువాలో పెడతారు, ఎప్పుడు ఒక నైట్ వేసుకొని తిరుగుతారని మనల్ని అందరూ అంటూ ఉంటారు. కానీ రెడీ అయితే మాత్రం ఒకలాగా, రెడీ కాకపోతే ఒకలాగా. దీనికి ఎంతమంది మీరు నాతో సపోర్ట్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే తలంబ్రాల కార్యక్రమం అనేది జరుగుతుంది. పంతులు గారు వాళ్ళిద్దరికీ ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు. ముందు పాలు వాళ్ళ చేతికి రాసి తర్వాత తలంబ్రాలు ఇస్తారనమాట. సో ఆ విధంగా అయితే జరుగుతుంది. తలంబ్రాల కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. నేను ఇక్కడ షూట్ చేసుకుంటూ ఉండి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. మీ అందరికి చూపెట్టాలి కదా, ఆ మాత్రం ఉండాలి మరి. అండ్ ఇక్కడ తలంబ్రాలు జరుగుతూ ఉంటే నాకు నా పెళ్లి తలంబ్రాలు గుర్తొచ్చాయి. ఈ విధంగా ఏ పెళ్ళికి వెళ్ళినా నాకే ఈ విధంగా అనిపిస్తుందా, మీ అందరికి కూడా అనిపిస్తుందా? కామెంట్ చేసేయండి. అప్పుడు ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా అని ఎన్నో కబుర్లు గుర్తొస్తాయి. మీకు కూడా అంతేనా? నాకైతే కామెంట్ చేసేయండి. కానీ ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా, ప్రతి పెళ్ళిలో ప్రతి ఒక్కరూ అనుకునేవే. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అండ్ ఇక్కడ మా కజిన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల ముత్యాల తలంబ్రాలు అన్ని కలర్స్ తోటి ప్రిపేర్ చేసి ఇచ్చారు. అండ్ పూలతోటి నేను చాలా వరకు కవర్ చేయడానికి ట్రై చేశాను, కానీ చాలా ప్రాబ్లం అయిందండి షూట్ చేయడానికి. అండ్ ఇక్కడ మా అత్తయ్యలు అందరూ ఎప్పటిప్పటి వాళ్ళు అందరూ కలుసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ మా వైష్ణవిని, సంతోష్ని బ్లెస్ చేయండి.